ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డు చెల్లదు. అర్జెంటుగా ఎలా అప్డేట్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఫ్రెండ్స్, మీకు పాన్ కార్డు ఉందా? తస్మాత్ జాగ్రత్త. మీ పాన్ కార్డు ఎలా ఉంటే చెల్లదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్ రాబోతున్నాయి. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు బ్యాన్ కాకపోతే పాన్ కార్డు వెంటనే రద్దవుతుంది. సో, అందుకే మీ పాన్ కార్డు ఆధార్ పేరు మ్యాచ్ కాకుంటే వెంటనే సరి చేసుకోండి. ఏప్రిల్ 1వ తేదీలోపు చేయించుకోవడం బెటర్. ఒకసారి కొత్త రూల్స్ అమల్లోకి వస్తే మీ పాన్ కార్డు పనిచేయదు. మీ ఆధార్ కార్డులపై పేర్లు సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. మీ ఫోన్ ద్వారా ఇంటి నుంచే మీరు పాన్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డుపై పేరు ఆధార్ కార్డుపై పేరు ఒకేలా ఉండాలి. లేదంటే పాన్ కార్డ్ చెల్లదు. ఒకవేళ మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులపై పేర్లు వేరువేరుగా ఉంటే మీ పాన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. అందుకే మీ పాన్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేయడం ముఖ్యం. ఇందుకోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదంతా మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటి నుంచి చేసుకోవచ్చు. మీరు కేవలం ఎన్ఎస్డిఎల్, అదేవిధంగా టీఎస్ఎల్ అధికారిక వెబ్సైట్లను విజిట్ చేస్తే చాలు. కొన్ని దశల్లోనే మీ పాన్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఏ విధమైన అప్డేట్ కోసమైనా ఈ కేవైసీ విధానాన్ని ఎంచుకుంటే త్వరగా పూర్తవుతుంది. సో, మీ పాన్ కార్డును అప్డేట్ చేసేందుకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఐడెంటిటీ డాక్యుమెంట్లను రెడీగా పెట్టుకోండి. మీ అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పవర్ లేదా వాటర్ బిల్లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్, పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, రెంట్ అగ్రిమెంట్ లేదా పాస్పోర్ట్ కూడా అవసరం కావచ్చు. సో, మీ పుట్టిన తేదీని మార్చుకునేందుకు మీ ఆధార్ కార్డు, మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, హై స్కూల్ మార్క్షీట్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం కావచ్చు. సో, మీ పాన్ కార్డును ఎలా అప్డేట్ చేయాలి ఒకసారి చూద్దాం. మీ పాన్ కార్డులో ఏమైనా మార్పులు చేసేందుకు ప్రోటీన్ లేదా యూటీఐఐటిఎస్ఎల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ సెలెక్ట్ వద్ద చేంజర్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని ఆప్షన్ ఎంచుకోండి. ఇండివిజువల్ వంటి మీ కేటగిరీని ఎంచుకొని మీ పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ వివరాలు ఇవ్వండి. ఫారంను సమర్పించిన తర్వాత మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. అది రాసి పెట్టుకోండి. మీ అప్లికేషన్ మెథడ్ ఎంచుకోండి. ఈకేవైసీ, ఈ సైన్ల మధ్య ఎంచుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్లు అవసరం లేకుండా మీ ఆధార్ కార్డు ద్వారా ఓటీపీని పొందవచ్చు. మీరు ఎడిట్ చేసే సమాచారం ఉండే బాక్సులను టిక్ చేయండి. పేరు, ఫోటో లేదా పుట్టిన తేదీని ఎంచుకోవచ్చు. సరైన సమాచారాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అప్డేట్ డేటా వెరిఫై కోసం మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. పాన్ కార్డు ఎడిటింగ్ కోసం ఆన్లైన్లో చెల్లించాలి. రూ. 110తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ చేశాక మీ ఆధార్ కార్డును వెరిఫై చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేశాక మీ ఫారంపై సైన్ చేయాలన్నమాట. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధార్లో మీ పేరును వివాహం తర్వాత మార్చుకుంటే మీ భర్త పేరు ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ను సమర్పించవలసి ఉంటుంది. మీరు చట్టవిరుద్ధంగా మీ పేరు మార్చుకుంటే గెజిట్ నోటిఫికేషన్ కాపీ తప్పనిసరి. అదే మీ పేరు మారకుండా కేవలం స్పెల్లింగ్ లేదా చిన్నపాటి మార్పులు మాత్రమే చేస్తే పైన చెప్పిన విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.